శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం ఎందుకు చేసుకున్నాడో తెలుసా? త్రేతాయుగంలో లక్ష్మీదేవి మొదట వేదవతిగా బృహస్పతి కుమారుడైన కుశధ్వజునికి జన్మిస్తుంది. శ్రీ మహావిష్ణువు మాత్రమే తనని వివాహం చేసుకోవాలన్న తన తండ్రి కోరిక మేరకు వేదవతి విష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉండగా రావణుడు వచ్చి బలవంతంగా తనని వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు తన కారణంగానే రావణుని రాజ్యం అంతమవుతుందని శపించి విష్ణువుని వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో తనని తాను దహనం చేసుకుని మళ్ళీ సీతాదేవిగా జన్మించి రావణుని పతనానికి కారణమవుతుంది. అలానే సీతాదేవి అగ్ని ప్రవేశ సమయంలో అగ్నిదేవుడు సీతను దాచి మాయా సీతను అగ్నిలోకి ప్రవేశపెడతాడు. ఆ మాయా సీతనే వేదవతిగా చెప్తారు. వేదవతి యొక్క భక్తికి త్యాగానికి మెచ్చి విష్ణువు కలియుగ ఆరంభంలో శ్రీనివాసునిగా తనని వివాహం చేసుకుంటానని వరమిస్తాడు. అందుకే వేదవతి పద్మావతి దేవిగా జన్మించి ఆకాశరాజుకి దొరుకుతుంది. అప్పుడు లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా పద్మావతి దేవిని వివాహం చేసుకుంటాడు.